అఘోరి అజ్ఞాతంలోకి వెళ్ళిందా? పెళ్లి తర్వాత ఏం చేస్తుంది? ఈ నెల 14న వర్షిణిని పెళ్లి చేసుకున్న అఘోరి ఆ తర్వాత రోజు నుంచి కనిపించడం లేదు. అయితే వర్షిణి కోసం ఆమె తల్లిదండ్రులు ఇప్పటికే కంప్లైంట్ కూడా చేశారు. అటు పోలీసులు కూడా అఘోరి కోసం వెతుకుతున్నారు. దీంతో అఘోరి వర్షిణిని ఏం చేస్తుందని భయపడుతున్నారు ఆమె పేరెంట్స్. మరోవైపు అఘోరి అరెస్ట్ చేయాలంటూ అటు ట్రాన్స్జెండర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ జంటకు వివాహం జరిగిన తర్వాత ఇప్పటి వరకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఎవరికి అందుబాటులోకి రాకపోవడంతో ఇట్లా చూస్తూ ఉంటుంటే వరుసగా నమోదవుతున్నటువంటి కేసుల పర్వానికి భయపడే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి రాకుండా అటు యూపీ మధ్యప్రదేశ్ గుజరాత్ ప్రాంతంలోనే తిరుగుతూ ఇటు రాకుండా ఉండేందుకు ఫిక్స్ అయ్యారు అనేది మాత్రం ఈ చర్చ జోరుగా సాగుతోంది. అఘోరి శ్రీవర్షిని ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మొదట మోపిల్లా పోలీస్ స్టేషన్ లో ఒక భావితురాలు పూజల పేరుతో 10 లక్షలు వసూలు చేసింది. మళ్ళీ 5 లక్షల కోసం నన్ను తీవ్రంగా ఇబ్బందికి గురి చేసింది. కత్తులు చూపించి, తలవాళ్లు చూపించి నా దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు మోపిల్లా పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు నమోదు కాదు. మళ్ళీ తిరిగి షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో జోగిలి సంధ్య ఒక ఫిర్యాదు అందజేసి ట్రాన్స్జెండర్ స్త్రీలు సొసైటీలో సభ్య సమాజం సాధించుకునే విధంగా తమ పరుగులు దిగజారుస్తా ఉందని కూడా ట్రాన్స్జెండర్ సంధ్య షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. అంతకుముందు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తన కూతుర్ని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్లి ఇక్కడ దాచిపెట్టింది. తను కిడ్నాప్ చేసిన పోలీస్ స్టేషన్ అఘోరి పైన. అంతకుముందు కొన్ని చోట్ల పోలీసుల పైన పబ్లిక్ పైన దాడి చేయడం, ఎవరైతే ఫోటో దిగడానికి వచ్చారో వాళ్ళని అఘోరి అజ్ఞాతంలోకి వెళ్ళిందా? పెళ్లి తర్వాత ఏం చేస్తుంది? ఈ నెల 14న వర్షిణిని పెళ్లి చేసుకున్న అఘోరి ఆ తర్వాత రోజు నుంచి కనిపించడం లేదు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 4-5 చోట్ల అఘోరి కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలో మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే అందుబాటులోకి వస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాలకు రాకుండా పక్క రాష్ట్రాల్లోనే తిరుగుతూ కాలయాపన చేస్తూ తను తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టినటువంటి వెంటనే ఇటు హిందూ సంఘాలు, ఇజ్డా ట్రాన్స్జెండర్ సంఘాలు, మిగతా పోలీసులు నమోదైనటువంటి కేసులు చాలా మంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి శ్రీవర్షిని తీసుకొని ఇదే తెలంగాణలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని కొన్ని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని సాగుతుంది. ఇద్దరు కూడా వివాహం చేసుకుని నేటికి 4వ రోజు సాగుతోంది. 4 రోజుల పాటు ఎవరికి అందుబాటులోకి రాకపోవడం, ఎవరికి కనీసం ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం పట్ల చూస్తూ ఉంటుంటే ఇద్దరు దంపతులు ఈ పెళ్లి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి రెస్పాండ్ అవుతే పోలీసులు లొకేషన్ ట్రాక్ చేసి అరెస్ట్ చేసే ఛాన్స్ కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకునే వీళ్ళు తెలుగు రాష్ట్రాలకు రావట్లేదు అనే ప్రచారం వచ్చి ఇంత జోరుగా సాగుతా ఉంది. ఇప్పటికీ అటు షామీర్పేట్ లో, ఇటు మోతిలా పోలీస్ స్టేషన్ లో, మంగళగిరి పోలీస్ స్టేషన్ లో, అటు వేములవాడ పోలీస్ స్టేషన్ లో, వన్టౌన్ పోలీస్ స్టేషన్ లో అనేక చోట్ల అఘోరి పైన ప్రత్యక్షంగా కొంతమంది విద్యార్థి అఘోరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు ఈ కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి పెళ్లి తర్వాత ఇప్పటి వరకు అఘోరి అందుబాటులోకి రావడం చూస్తా ఉంటే స్థాయిలో పోలీసులు తీసుకుపోయినటువంటి చర్యలకు అఘోరి దంపతులు భయపడినటువంటి ప్రచారం అయితే సాగుతా ఉంటాం. కూడా మిమ్మల్ని అందరినీ తరిమి కొడతాం, ఇక్కడ రాకొద్దు, ఈ సంస్కృతి ఉండొద్దు అని అంటున్నారు. ఏం చెప్తారు దీనిపైన మీరు? తెలంగాణ ఆంధ్రకు రావద్దనడానికి వాళ్ళు ఎవరు అంటున్నా నేను. అంటే ఈ ఏం తప్పు చేసినామని? తప్పేం చేసినాం? పెళ్లి చేసుకోవడం తప్ప? ఈ కల్చర్ ఇట్లనే అలవాటు పడితే అందరూ అవతారం ఎత్తడము, మీరు మళ్ళీ ఇంకో అవతారం ఎత్తడము. ఇంకో అవతారం అంటే నేను ఇప్పుడు మీరు ఆల్రెడీ
ఒకటి నుంచి ఒక అవతారానికి వచ్చారు. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అందరూ కూడా ఇదే బాటలో పోతే ఈ కల్చరు తెలుగు ప్రజలకు అలవాటైతే ప్రపంచం అంతా కూడా వేరే రకంగా మారిపోయే ఛాన్స్ ఉంది కదా. అందరినీ చేసుకోమని చెప్పట్లేదు కదా మేము. అందరినీ చేసుకోమని చెప్పట్లేదు కదా. మేమిద్దరం ఇష్టపడ్డాం కాబట్టి ఒకరికొకరు తోడుండాలనుకొని చేసుకున్నాము. ఓకే ఓకే ఏం చెప్తారమ్మా మీ పెళ్లి మీద? ఎట్లా జరిగింది, ఎట్లా అయింది, ఎలా ఉంది ఇప్పుడు? చాలా ఘనంగా జరిగింది, గురువుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. హ్యాపీగా ఉన్నాం మేమిద్దరం. ఓకే శ్రీవర్షిని మాట్లాడుతుంటే కట్ అయింది, ఇప్పుడు ఓకేనా శ్రీవర్షిని సిగ్నల్? ఓకే అన్న చెప్పండి. మీ స్టోరీ చెప్తుంటే కట్ అయిపోయింది మధ్యలో. మీ లవ్ స్టోరీ, 20 మెంబర్స్, గతంలో ప్రపోజల్, అదంతా ఎందుకులే అన్న. ఇప్పుడు నేనైతే ఎవరైతే అఘోరి ఫస్ట్ భార్య అని చెప్పని వస్తున్నారో ఆమెకైతే ఒకటే చెప్తాను, వర్షిని అంత గలీజ్ కాదు, ఆమె అంత చీప్ క్యారెక్టర్ కాదు అని చెప్పండి కదా. నా క్యారెక్టర్ గురించి ఆమెకు మాట్లాడే హక్కు లేదు, అలాగే గలీజ్ అనడానికి ఆమెకి ఎటువంటి రైట్స్ లేవు. సో నన్ను అనడానికి ఆమెకి సంబంధమే లేదు. ఆమె ఎవరు కూడా నాకు తెలియదు, ఆమె మొహపరిచయం కూడా లేదు ఆమెకి నాకు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నన్ను ఎందుకు తిడుతుంది ఆమె? ఆమెకి ఏం సంబంధం? నన్ను తిడితే మాత్రం నేను ఊరుకోనన్నా. ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని, మీడియా ముందుకు పెట్టుకోమని చెప్పండి. ఏమి ప్రూఫ్స్ లేవని చెప్పి నన్ను అంటదా? అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఎవరు వదిలేసి నన్ను వదిలేసామని చెప్పి నేను చెప్పానా? వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాము, వాళ్ళ ఆశీర్వాదం మాకుంది. కానీ ఇప్పుడు ఎవరో మధ్యలో ఒక వ్యక్తి మాటలు విని వాళ్ళు మారారు. కానీ వాళ్ళకి కూడా ఇష్టమే. మేము అంటున్నాం కదా 2-3 నెలలైనా కానీ మా అమ్మ వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర ఉంచుకుంటామని చెప్పి అన్నాను కదా. నేనైతే ఒకటే చెప్తాను, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని చెప్పండి, కాదనట్లేదు. అంతేగాని నన్ను మాత్రం బ్లేమ్ చేసి మాట్లాడితే నా క్యారెక్టర్ గురించి పూసి నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఎవరామె? అచ్చా ఓకే ఓకే. ఆమె దగ్గర ఉండి చూసిందా నా క్యారెక్టర్ ఇలాంటిది అని? ఉంది కదా అని పారేసుకోవద్దని ఇది ఒకటే చెప్తానన్నా. లాయర్ అయితే అవ్వచ్చు, ఆ కేసును తారుమారు కూడా చేయొచ్చు, భయపడేదే లేదు. నేను మాట్లాడిన ఆడియోలు కాదు, ఎవరు అసలు పెళ్లి గురించి ఎత్తారు, ఎవరు ఏంటి అనేది ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా బయట పెట్టుమనండి. ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుమనండి. మందు డబ్బా తీసుకొని వీడియో కాల్ చేసి నువ్వు లేకుంటే బతకను, నువ్వు కావాలి కావాలి అన్నది ఏడ్చుకుంటా అనేది ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు అనేదే కావాలి నాకు. రైట్ ఓకే. శ్రీవర్షిని మీ హస్బెండ్కి ఏం పాట పాడతారు ఈ సందర్భంగా? పాటలు ఇప్పుడు కాదు నాన్న, మేము కొద్దిగా వేరే పని మీద ఉన్నాము, గుడి దగ్గర అందరు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. ఒక్కసారి మీరు మీ హస్బెండ్ కోసం ఒక మంచి పాట పాడండి వ్యూవర్స్ అందరి కోసం. అయ్యయ్యో లేదన్నా, ఇప్పుడు ఏం పాడను, ఏం అనుకోవద్దు. గుడి దగ్గర పాపం చాలా మంది భక్తులు మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నారు. మీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంకోటి ఏంటంటే మేము కూడా చాలా లాంగ్ జర్నీ చేయాలి. ఓకే ఓకే. ఏం చెప్తావు శ్రీవర్షిని మీ విషయంలో ప్రజలందరికీ? మీరు ఇక్కడ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, అడ్డుకుంటాము, రానివ్వము అంటున్నారు. రానివ్వకపోతే ఇటే ఉంటాం, మాకేమున్నది? రానియకపోవడానికి వాళ్ళు ఎవరన్నా ఒక ఇక్కడికి రావద్దు అని చెప్పని వాళ్ళ దగ్గర ఏమన్నా ఇది మా ఊరు అని చెప్పని సొంతగా ఎవరు రాసి పెట్టరు కదా. వాళ్ళేమన్నా సృష్టించారా? ఎక్కడైతే తిరుగు స్వేచ్ఛ మాకుంది, మేము వస్తాము. ఎందుకు కొడతారు, ఏం తప్పు చేశాము అన్ని నిరూపించుకుంటున్నాం కదా. ఎప్పటికప్పుడు మీకు కంక్లూజన్ ఇచ్చుకుంటూనే ఉన్నాం కదా. ఎక్కడ దాక్కోలేదే, మీకు మీడియా ముందుకు రాకుండా లేమే అన్నప్పుడు ఏ తప్పు అని చెప్పి మమ్మల్ని రానికుండా ఉంటారు. మా పెళ్లి అంటారు, వాళ్ళకి నచ్చకపోతే నచ్చినట్టు ఉండమని చెప్పండి. మా దగ్గరికి వచ్చి నచ్చలేదు అని చెప్పి చెప్పడానికి కూడా వాళ్ళకి రైట్స్ లేవు. మేము ఇష్టపడ్డాం, చేసుకున్నాము, అది మా జీవితం. ఫ్యూచర్ లో ఇలాగ మిమ్మల్ని చూసి ఎవరైనా చెడిపోతారా అంటే అది మాకేం సంబంధం? అది మాకు సంబంధించిన మ్యాటరే కాదు. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళది. ఎవరిని ఇష్టపడతారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు, ఎవరు ఇష్టపడతారో వాళ్ళతోనే వెళ్తారు, వాళ్ళతో సహజీవనం చేసుకుంటారు. అలాగే మేము ఇష్టపడ్డాం, మేము పెళ్లి చేసుకున్నాము, సహజీవనం చేసుకుంటున్నాము. రైట్. ఎప్పుడు వస్తుంది కొత్త జంట ఇంటికి? ఇటు బెల్లంపల్లి కానీ అటు మీ మంగళగిరి కానీ? త్వరలోనే వస్తాము, కొద్దిగా వేరే కార్యక్రమాలు ఉన్నాయి, అవి చూసుకొని వచ్చేస్తారు. మొత్తానికి వాళ్ళు అప్రూవ్ చేసినా చేయకపోయినా, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా 100%.